ఇప్పటివరకు ప్రతిసారి ఇంగ్లీష్ మీడియంలో రాశాను మేడం. ఇంగ్లీష్ మీడియంలో రాస్తే ఎందుకు నాకు నా తప్పు నాకు ఎలా తెలిసింది అంటే, నేను మొత్తం మార్క్స్, క్వశ్చన్ పేపర్లు అన్నీ కూర్చొని థర్డ్ అటెంప్ట్ తర్వాత ఎనలైజ్ చేసుకున్నాను. ఏంటి అసలు నేను ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది. హిస్టరీలో నాకు మంచి సబ్జెక్ట్ ఉండేది. ఇప్పటికే కూడా నాకు హిస్టరీలో మంచిగా కంఫర్టబుల్లీ నాకు మంచి అవగాహన ఉంది. సరే, తెలుగు లిటరేచర్ నా ఫేవరెట్. ఎందుకంటే మా తెలుగు లిటరేచర్ కవితలు రాస్తూ ఉంటాను, కథలు రాస్తూ ఉంటాను. అప్పుడు చిన్నప్పటి నుంచి రాసేవాడిని. ఆల్ ఇండియా రేడియోలో నా బ్రాడ్కాస్ట్ అవి ఆ అలవాటు ఒకటి ఉంది. ఆ తెలుగు లిటరేచర్ అంటే అదొక తెలుగు భాష అన్న తెలుగు లిటరేచర్ అన్న అదొక ఆత్మీయంగా ఉండేది నాకు. సో అటువంటి తెలుగు లిటరేచర్లో నాకు ఎప్పుడూ కూడా మ్యాక్సిమం స్కోర్ వచ్చేది 350+ ఉండేవాడిని. ఆల్మోస్ట్ మేబీ టాప్ 1, 2, 3లో ఉండేవాడిని ఏమన్నా. ఈ హిస్టరీకి ఎంత బాగా చదివినా ఇది 270, 280 దగ్గర అయిపోయేది. ఏదో ప్రాబ్లం అయింది అనుకొని ఆలోచిస్తే నా ఇంగ్లీష్ భాష ఏదో తేడా ఉన్నట్టుంది. ఇంగ్లీష్లో నేను సరిగ్గా రాయలేకపోతున్నానేమో అని అనిపించింది మేడం. అప్పుడు సరే ఒక్కసారి రిస్క్ తీసుకుందాం, మొత్తం అంతా తెలుగులో రాద్దాం. అప్పుడు తెలుగులో రాయడానికి పర్మిషన్ ఉంది అప్పటి నుంచి. సో తెలుగులో రాద్దాం చూద్దాం అనేసి మా రూమ్మేట్స్ అన్నారు, నువ్వు తెలుగులో రాస్తే సెలెక్ట్ అవ్వు, అసలు యూపీఎస్సీకి తెలుగు మీడియంలో రాసిన వాళ్ళు అంటే కొంత ఇది ఉంటుంది, సో ఆ చిన్న చూపు ఉంటుంది కాబట్టి నీకు అవ్వదు అన్నారు.